అందరికీ నమస్కారం. నర్సాపూర్ నియోజకవర్గం కౌడిపల్లి నుంచి మేము వెళ్తూ ఉంటే మధ్యలో షట్టర్లు కనబడ్డాయి. ఆ షట్టర్లలో మొత్తం పిల్లలు ఉంటే స్కూల్ డ్రెస్ వేసుకొని మరి ఏమైనా పిల్లలు షాపింగ్కి వచ్చిరా, షాపింగ్ మాల్కి వచ్చిరా అనుకున్నా నేను. కానీ తీరా షట్టర్లు చూసే వరకు కంప్లీట్గా ఎస్టీ గురుకుల పాఠశాల ఏదైతే ఉంటుందో గత 5 సంవత్సరాలుగా ఇవే షట్టర్లలో నడుస్తున్నట్టుగా తెలుస్తూ ఉంటుంది. ఎంత దారుణం అంటే ఇది ఎక్కడ నేను ఇంత వింత చూడలే. చాలా దగ్గరలో బిల్డింగ్స్ చూసినా, కొన్ని బిల్డింగ్స్ ఫెసిలిటీస్ లేకపోవడం చూసినా, కానీ ఇక్కడ మాత్రం నడి రోడ్డు మీద మొత్తం షట్టర్లు, అవి కూడా చాలా షట్టర్లు ఓపెన్ ఉన్నాయి. మరి అవి క్లాస్ రూమ్స్ అని చెప్తున్నారు, పైన డార్మెటరీస్ ఉన్నాయి, ఆ వెనుక మొత్తం కంప్లీట్ డిఫరెంట్ బ్లాక్లో టాయిలెట్స్ ఉన్నాయి. అంటే పిల్లలకు స్కూల్ అనేటటువంటి ఒక ఫీలింగ్ లేకుండా మొత్తానికి మొత్తం రోడ్డు మీద ఉన్నటువంటి ఒక ఫీలింగ్ వచ్చేటట్టు ఈ ఎస్టీ గురుకుల పాఠశాల ఉన్నది. ఇది చాలా దారుణం. ఇది ప్రారంభమై 5 ఏళ్ళు అయింది. ఇక ఏ గవర్నమెంట్ ఉంది ఏంది అనేది నేను చెప్పను. కానీ ఆనాడు ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నారో వారు ఈనాటికి కూడా 5 సంవత్సరాల నుంచి 1,06,000 రూపాయల రెంట్ ప్రతి నెల తీసుకొని ఈ షట్టర్లన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఎంత దారుణం ఇది. 5 ఏళ్ళు ఇంకా కూడా టీఆర్ఎస్ గవర్నమెంటే ఉండే. ఇంకొక మంచి బిల్డింగ్ కట్టి మూవ్ చేయించి ఉండొచ్చు. కౌడిపల్లిలో జాగా లేనట్టు కాదు, ఇంకో దగ్గర జాగా లేనట్టు కాదు.